నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ త్రివిక్రమ్, సీనియర్ డయాబెటిక్ కన్సల్టెంట్ అండ్ జనరల్ ఫిజిషియన్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారు, మనకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో డయాబెటీస్ అనేది వరల్డ్ వైడ్ ప్రాబ్లం అయిపోయింది. సో దాంట్లో పర్టికులర్గా ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ లాగా పెరిగిపోతుంది, డయాబెటీస్ కేసెస్ డే బై డే. దీనికి మెయిన్ రీజన్ ఏమైంటుంది అంటారు మీరు? అవునండి, డయాబెటీస్ క్యాపిటల్గా ఇండియాని గుర్తించబడుతుంది. ఎందుకంటే ప్రతి 10 మందిలో నియర్లీ 1% డయాబెటిక్ గుర్తించబడింది. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మన లైఫ్ స్టైల్, మనము ఎక్సర్సైజ్ లేని లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ అంటారు కదా. మనము వ్యాయామం లేని లైఫ్ స్టైల్, ఎక్కువ జీవనశైలి కి మనం లోనవుతున్నాము. ప్లస్ జంక్ ఫుడ్ ఈటింగ్, బ్యాలెన్స్ ఫుడ్ కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. బర్గర్స్, పిజ్జాస్ ఇలాంటి హెవీ ఫ్రైడ్ ఐటమ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకొని మనము ఈ డయాబెటీస్ రావడానికి కారణాలు అవుతున్నాయి. మరియు స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి, ఈ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ఎక్కువైపోయి మనకు డయాబెటీస్ తొందరగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. ఈ డయాబెటీస్ రావడానికి కొన్ని మందులు కూడా కారణం అండి. స్టెరాయిడ్స్ లాంటివి ఎక్కువ కాలం వాడితే డయాబెటీస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, మెడిసిన్స్ వాడడం వల్ల, ఎక్స్టర్నల్ మెడిసిన్స్, కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు పేషెంట్ వేరే మందులతో సహా ఏదైనా నొప్పుల గురించి స్టెరాయిడ్స్ ఇలాంటివి వాడినప్పుడు కూడా ఈ డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అంటే జనరల్ పెయిన్ కిల్లర్స్ టైప్, పెయిన్ కిల్లర్స్ లో స్టెరాయిడ్స్ మెయిన్లీ, ఓకే, గ్లూకోకార్టికాయిడ్స్ ఇవన్నీ అంటారు కదా. ఈ స్టెరాయిడ్స్ వలన డయాబెటీస్ తొందరగా వస్తుంది. అంటే ఇప్పుడు మనకి మీరు లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ దాని గురించి మాట్లాడారు కదా. సో మనకి ఎక్కువ ఇప్పుడున్న గ్లోబలైజేషన్, వెస్టర్న్ కల్చర్ అడాప్ట్ చేసుకోవడం వల్ల మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా అక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. మ్యాక్సిమం మీరు అన్న ఈ ఫ్రైడ్ ఫుడ్స్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు అంటే వాళ్ళకంటే కూడా మనకి ఎక్కువ రావడానికి ఏంటంటే, అంటే మనకి ఇండియన్స్కి, ఏషియన్స్కి జనరల్గానే కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కదా. ఎస్ అండి, అంటే మీరు డయాబెటీస్ రావడానికి మన జన్యుపరంగా ఒక లోపం ఉందండి. మన ఇండియన్స్లో ఆల్రెడీ డయాబెటీస్ రావడానికి ఆస్కారం ఉన్న జీన్స్ ఉన్నాయి. ఓకే, జెనెటికల్లీ ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో జనరేషన్స్ టుగెదర్ ఇలా రావడం వలన ఆ జీన్స్ మనలో ఇమిడిపోయాయి. ఓకే, అందుకని ఇండియన్స్ ఇన్ జనరల్గా డయాబెటీస్కి ప్రోన్. ఓకే, ఇది మన కల్చర్లో రైస్ ఈటింగ్ హ్యాబిట్ కావచ్చు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, ఓకే, అంటే పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటాము, ఓకే, ప్రోటీన్స్ తక్కువ తీసుకుంటాము, మరియు గుడ్ ఫ్యాట్ అనేది కొద్దిగా తక్కువ తీసుకుంటాం. కాబట్టి ఈ డయాబెటీస్ రావడానికి కారణాలు. ఇంకోటి ఎక్సర్సైజ్ లేని లైఫ్ స్టైల్, అంటే మన జీవన శైలిలో రోజు కొద్దిగా వ్యాయామం ఉండాలి. ఒక 30 to 45 మినిట్స్ వాకింగ్ అన్న, ఎక్సర్సైజ్ అన్న, యోగా అన్న, స్విమ్మింగ్, ఎనీ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే మనం తిన్న ఆహారంలోని క్యాలరీస్ని మనం స్పెండ్ చేసుకోవచ్చు. ఇలా స్పెండ్ చేయనప్పుడు ఈ డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎక్సర్సైజ్ లేని లైఫ్ స్టైల్ మనం చాలామంది ఉంటుంది కాబట్టి, ఈ వెస్ట్రన్ లైఫ్ అండ్ యాంత్రిక జీవనంలో మనము ఎక్సర్సైజ్కి ప్రాధాన్యత ఇస్తలేం అన్నమాట. అందుకని దీని గురించి డయాబెటీస్ ఎక్కువ. ఇప్పుడున్న ఐటీ వరల్డ్లో కూడా ఈ ఇర్రెగ్యులర్ షిఫ్ట్స్ కావచ్చు, వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ కావచ్చు, అంటే మనకు స్ట్రెస్ఫుల్ వర్క్ ఎన్వైర్న్మెంట్ కూడా దీనికి రీజన్ అయ్యొచ్చు కదా. ఎస్, మనము సర్కేడియన్ రిథమ్, అంటే బయాలజికల్ క్లాక్కి అగేన్స్ట్గా వర్క్ చేస్తున్నాము. లేట్ నైట్ తినడము, మరియు నైట్ అంతా పని చేయడము, మనము ఈ హార్మోన్స్, ఈ బాడీలోని కెమికల్స్, ఈ మీడియేటర్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యే ప్యాటర్న్ చేంజ్ అయిపోతుందండి. ఈ బయాలజికల్ క్లాక్ డిస్టర్బ్ అయినప్పుడు మన హార్మోన్స్ మెటబాలిజం సరిగా లేకుండా ఈ డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు మనకి కొంతమంది న్యూ బోర్న్ బేబీస్ కూడా మనకి డయాబెటిక్ అఫెక్ట్ అవుతున్నారు. సో దానికి ఏంటి, దానికి రీజన్స్ అంటే అది మన మదర్ నుంచి, ప్యాటర్నల్ మెటర్నల్ నుంచి వస్తుందా, లేకపోతే వేరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా న్యూ బోర్న్ బేబీస్ డయాబెటీస్కి? ఎన్నో కారణాలలో హెరిడిటరీ కూడా ఇంపార్టెంట్. హెరిడిటరీగా కూడా, అంటే జన్యుపరంగా కూడా, జెనెటిక్గా కూడా డయాబెటీస్ వస్తేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. అలా పేరెంట్స్కి, అంటే మదర్ ఫాదర్కి ఉన్నా కానీ, లేకుంటే ఫోర్ ఫాదర్స్కి ఉన్నా కానీ, మన యాన్సెస్టర్స్కి ఉన్నా కానీ డయాబెటీస్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అందుకని స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, అంటే
బ్రదర్స్ సిస్టర్స్కి డయాబెటీస్ ఉన్నా కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని డయాబెటీస్ రాకుండా చూసుకోవడం, ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. న్యూ బార్న్ బేబీస్లో వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్గా చెప్పవచ్చు. టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ అనేది హార్మోన్ ప్రొడ్యూసే కాదండి, మరియు ఈ అంటే అతి తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతుంది, లేకుంటే కంప్లీట్గా యాబ్సెంట్ ఉంటుంది. అందుకని టైప్ 1 డయాబెటీస్ లో కంపల్సరీగా ఇన్సులిన్ తీసుకోవాలి. ఓరల్ ట్యాబ్లెట్స్ అంటే మింగే ట్యాబ్లెట్స్లో తో మనము డయాబెటీస్ కంట్రోల్ చేసుకోలేము. ఓకే, అంటే పిల్లలకి ఇప్పుడు టాబ్లెట్ ఫామ్లో మనం ఇవ్వలేం కదండి జనరల్గా? అదే అండి, ఇన్సులిన్ తీసుకోవాలి కంపల్సరీగా, ఇన్సులిన్ ఇంజెక్షన్ ఫామ్లోనే తీసుకోవాలి. ఓకే, సో అది ఎట్లా ఉంటుంది వాళ్ళకి? అది కంటిన్యూ లైఫ్ టైం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా మధ్యలో ఏదైనా టెంపరీ దీంట్లో ఉంటుంది? టైప్ 1 డయాబెటీస్ చాలా వరకు కంటిన్యూ అవుతుంది. ఓకే, లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవడము, లైఫ్ లాంగ్ జాగ్రత్తలు వహించడం చాలా ఇంపార్టెంట్ అండి. టైప్ 1 డయాబెటీస్లో మెయిన్గా పిల్లలకు ఉంటుంది కాబట్టి మదర్ ఫాదర్ అంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోతుంది. ఎందుకంటే చిల్డ్రన్ చెప్పుకోలేరు వాళ్ళ సిమ్టమ్స్ని మనము పేరెంట్స్ గుర్తుపట్టుకొని ఓకే వాళ్ళకి ఏమన్నా షుగర్స్ డౌన్ అవుతున్నాయా, షుగర్స్ ఎక్కువ అవుతున్నాయా, డైలీ చాలాసార్లు షుగర్ టెస్ట్ చేసుకుంటూ మంచి డయాబెటాలజీ డాక్టర్ లేకుంటే ఎండోక్రైనాలజిస్ట్ ఫిజిషియన్కి రిపోర్ట్ చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ అంటే గెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పి అంటారు కదా, అంటే ఆ టైంలో వచ్చింది అంటే దానికి ఏంటి రీజన్స్? అది కూడా దానికి కూడా హెరిడిటరీ బ్యాక్గ్రౌండ్ ఉంటుందా, లేకపోతే ఆ టైంలో ఉన్న ప్రెషరు దానివల్ల మదర్కి ఉన్న ప్రెషర్ ఏమన్నా దానివల్ల ఏమన్నా పాసిబిలిటీ ఉంటుంది? అవునండి, జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెంట్ మదర్కి వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్గా గుర్తించబడుతుంది. దీంట్లో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు షుగర్స్ పెరిగిపోయిన షుగర్స్ ఫీటస్ మీద కూడా ఎఫెక్ట్ అవుతాయండి. అందుకని బిగ్ బేబీగా కూడా అవుతుంది. అందుకని ఈ జెస్టేషనల్ డయాబెటీస్ని ఇమీడియట్గా గుర్తుంచుకొని షుగర్స్ ఎక్కువ ఉన్నా కానీ ఇది గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఉంటుంది, ఆ టెస్ట్ చేసుకొని షుగర్ ఉందా లేదా ప్రెగ్నెన్సీ టైంలో చూసుకొని ఇది జెస్టేషనల్ డయాబెటీసా అని గుర్తించి ఇన్సులిన్ తీసుకోవడము, మరియు ఫుడ్ రెస్ట్రిక్షన్ అంటే బ్యాలెన్స్ డైట్ డయాబెటీస్ డైట్ తీసుకోవడము మంచిది. మరియు స్ట్రెస్ తక్కువ ఉండాలి ఆ ప్రెగ్నెన్సీ టైంలో. ఇవన్నీ మనము కరెక్ట్గా చూసుకుంటే డయాబెటీస్ మదర్ కూడా మంచి చైల్డ్ పుట్టొచ్చండి. అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ మదర్స్ చాలా వరకు ఫ్యూచర్లో డయాబెటిక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు ఇంకా జాగ్రత్తగా వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ కండిషన్స్ని మార్చుకోవాలి. జెస్టేషనల్ డయాబెటీస్ అనేది టెంపరీ కాదు, అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జెస్టేషనల్ డయాబెటీస్ మదర్స్కి చాలా వరకు ఫ్యూచర్లో డయాబెటీస్ వస్తుందని ఛాన్సెస్ అండి. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేసి వస్తున్నాయి, అంటే మనకి డిఫరెంట్ ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయి. మనకి ఏదైతే మనకి అలోపతి ఉందో అలోపతితో కాకుండా డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్స్ అని కొన్ని బయట ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. అంటే దాంట్లో చాలామంది పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయని చెప్తున్నా కూడా ఎంతవరకు అథెంటిక్, అది ఎంతవరకు రిలయబుల్? చక్కటి ప్రశ్న అండి. ఇది డయాబెటీస్ రెమిషన్ అని ఉంటుందండి. అంటే మనము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని రోజు 30 నుండి 45 నిమిషాలు వ్యాయామం చేసి మనం తిన్న ఆహారంలోని క్యాలరీస్ని మనం స్పెండ్ చేసుకుంటే ఈ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. మరియు ఫుడ్ హ్యాబిట్స్లో తక్కువ పిండి పదార్థాలు, ఓ మోడరేట్ అమౌంట్లో ప్రోటీన్స్ తీసుకోవడము, గుడ్ ఫ్యాట్ ఎక్కువ తీసుకొని మనము కరెక్ట్గా బ్యాలెన్స్ డైట్, డయాబెటీస్ డాక్టర్ అన్నా లేకుంటే డైటీషియన్ ఇచ్చిన బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఈ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. ఈ రెమిషన్ డయాబెటీస్ రెమిషన్ అయినాక అంటే షుగర్స్ చాలా వరకు తగ్గిపోయి మాత్రలు తగ్గించుకోవచ్చు, ఇన్సులిన్ డోసేజ్ తగ్గించుకోవచ్చు. కొందరికి అసలు మందులు లేకుండా కూడా ఓన్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తోనే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఈ రెమిషన్ని అలానే మనము ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే, అది కంటిన్యూ చేసుకుంటే రివర్సల్ కూడా కాగలుగుతుంది. ఓకే, పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ అనేది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. ఓకే, ఒకవేళ మనము జీవన శైలి మార్పు చేసుకొని కరెక్ట్గా డయాబెటీస్ డాక్టర్ పర్యవేక్షణలో రూల్స్తో ఉంటే డెఫినెట్లీ రివర్సల్ పాసిబుల్ అవుతుందండి. మనకి ఇప్పుడు ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయి అలోపతితో పాటు, ఆయుర్వేదిక్ అని, హోమియో అని.
యునాని అని, ఇవి మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా. సో అంటే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కూడా చాలా ప్రొడక్ట్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. సో అవి నిజంగా మనకి వర్కౌట్ అవుతాయా? అంటే అలోపతి మెడిసిన్స్తో పాటు వాటిని కంటిన్యూ చేయొచ్చా మనం? ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే ఈ ఆయుష్ సంబంధించిన మెడికల్ సిస్టమ్స్లో కూడా యోగా, జీవనశైలి మార్పు, ఓకే, ఎక్సర్సైజ్, ఈ ఫుడ్ హ్యాబిట్స్, మనము జంక్ ఫుడ్ తినకపోవడము, ఈ న్యాచురోపతి అవలంబించి ఇవన్నీ రూల్స్ ఫాలో చేస్తే డెఫినెట్లీ షుగర్స్ కంట్రోల్లో అవుతాయండి. ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా కానీ కరెక్ట్గా మనము ఒక పర్యవేక్షణలో చేసుకుంటే డెఫినెట్గా డయాబెటీస్ పేషెంట్స్కి కాంప్లికేషన్స్ కాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు మెడిసిన్ పార్ట్ తక్కువ, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం అనేది మేజర్ పార్ట్ ఉంటుంది. మేజర్ పార్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండి. ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ తగ్గించుకోవడం, మరియు ఈ పర్యవేక్షణలో మనము మెడిసిన్స్ తీసుకోవడం, ఇవి ఎంత తక్కువ మెడిసిన్స్ వాడితే అంత మంచిది. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకని రెగ్యులర్ సూపర్విజన్ ఆఫ్ ఏ డయాబెటీస్ డాక్టర్ ఉంటే చాలా మంచిది. మరియు సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ షుగర్స్ ఇంపార్టెంట్. గ్లూకోమీటర్ పెట్టుకొని రోజు అంటే ఎప్పుడైతే మనకు డౌట్ వస్తుందో సిమ్టమ్స్ కూడా చూస్తుండాలి. ఓకే, ఇవన్నీ కరెక్ట్గా మనము రూల్స్ ఫాలో చేస్తే డెఫినెట్లీ ఏమి ప్రాబ్లం కాకుండా ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా కానీ మంచిగా వర్కౌట్ అవుతుంది. ఓకే, మనకి అర్లీ సిమ్టమ్స్ అంటే డయాబెటిక్స్ అటాక్ అయిందని చెప్పి తెలుసుకోవడానికి బేసిక్ సిమ్టమ్స్ ఏమన్నా, అంటే డైలీ లైఫ్లో వచ్చే చేంజెస్ కావచ్చు, ఎట్లా ఐడెంటిఫై చేయాలి డయాబెటీస్ ఎఫెక్ట్ అయిందని? ఒక పర్సన్కి డయాబెటీస్ వచ్చిందని తెలుసుకుంటేందుకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. అందులో మొదటిగా ఎక్కువ దాహం కావడం, పాలిడిప్సియా అంటారు. ఓకే, ఎక్కువ ఆకలి కావడం, పాలిపెప్సియా అంటారు. వెయిట్ లాస్ కావడము, గాయాలు మానకపోవడము, ఇవి మరియు చూపు మందగించడము, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ రావడము. ఓకే, ఇలాంటివి కొన్ని సిమ్టమ్స్ డయాబెటీస్లో వస్తాయి. ఏదైనా సిమ్టమ్, 1-2 సిమ్టమ్స్ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా ఒక జనరల్ ఫిజిషియన్కి చూపించుకొని ఒక నార్మల్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకుంటే, ఒకవేళ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటే ఇమీడియట్గా ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ చేసుకొని HbA1c టెస్ట్ అని ఉంటుంది, అది కూడా చేసుకొని నిర్ధారించుకుంటే డయాబెటీస్ ఉందా లేదా అని తెలుస్తుందండి. ప్రీ డయాబెటీసా లేకుంటే ఇది కంప్లీట్ డయాబెటీసా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి మేజర్ డిఫరెన్స్ ఏంటి సార్? అంటే టైప్ 1 డయాబెటీస్కి టైప్ 2 డయాబెటీస్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి? అంటే ఎంతవరకు మనకి ఆ షుగర్ లెవెల్స్ ఉంటే మనకి టైప్ 2 అంటారు, దేనికి మించి వెళ్తే టైప్ 1 అంటారు మనం? ఇది షుగర్ లెవెల్స్తో సంబంధం లేకుండా టైప్ 1 డయాబెటీస్ అంటే ఇది ఎక్కువ వరకు పిల్లలలో పుట్టుకతో రావడానికి ఛాన్స్ ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్లో మన బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు. ఈ క్లోమగ్రంథిలోని, ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్లో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ అసలు ప్రొడ్యూసే కాదు. అండ్ ఏదైతే ఇన్సులిన్ కొద్దిగా మాత్రం వచ్చినా కానీ అది సరిగా పనిచేయదు అనమాట. అందుకని టైప్ 1 డయాబెటీస్ ఈ పిల్లలకు డెఫినెట్లీ ఇన్సులిన్నే ఇవ్వాలి. ఓరల్ టాబ్లెట్స్ వాళ్ళకు వర్క్ చేయము. అందుకని ఇన్సులిన్ ఉంటేనే వాళ్ళకు షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. అదే టైప్ 2 డయాబెటీస్ అంటే ఇతర కారణాల వలన వచ్చిన డయాబెటీస్. కారణాలలో ఎక్కువ లైఫ్ స్టైల్లో మనకు ఎక్సర్సైజ్ లేని లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాము, ఎక్కువ సిట్టింగ్ వర్క్, ఇలాంటివి, ఊబకాయం, ఒబిసిటీ ఒక కారణం, మరియు జంక్ ఫుడ్ ఈటింగ్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడము, స్వీట్స్ తినడము. ఎందుకంటే స్వీట్స్లో సింపుల్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి. మనం కాంప్లెక్స్ షుగర్స్ తింటే బెటర్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ చేసుకోవచ్చు. ఈ కాంప్లెక్స్ షుగర్స్ ఈ మిల్లెట్స్లో, సిరిధాన్యాలు అంటాం కదా, వీటిలలో ఎక్కువ ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్ ఇతర కారణాల నుండి వస్తుంది కాబట్టి స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మన మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నందుకు, ఒక మన వర్క్ లైఫ్ అండ్ ఆఫీస్ లైఫ్ బ్యాలెన్స్ మనం చేయలేకపోతే ఈ హార్మోన్స్ పెరిగిపోయి, కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోయి ఈ షుగర్స్ పెరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అందుకని ఈ టైప్ 2 డయాబెటీస్లో మనము జాగ్రత్తలు వహిస్తే డైట్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, స్ట్రెస్ కండిషన్స్ తగ్గించుకోవడము ఉంటే డెఫినెట్లీగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. టాబ్లెట్స్ కూడా వర్క్ చేస్తాయి.
దీనికి మనం కొన్ని టెస్టులు కూడా ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని టెస్టులు సీరం ఇన్సులిన్, సి పెప్టైడ్ అని, మన బాడీలోని బీటా సెల్స్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అలాంటి టెస్టులు కూడా కొన్ని వచ్చేసాయి కాబట్టి ఇంకా బాగా మనకి టైప్ 1 టైప్ 2 తెలుస్తుంది. ఓకే. మరియు ఓన్లీ ట్యాబ్లెట్సే తీసుకోవాలా లేకుంటే ఇన్సులిన్ కంపల్సరీయా తెలుస్తుందండి. కొంతమంది డాక్టర్స్ ఏంటంటే ట్యాబ్లెట్ ప్రిఫర్ చేస్తారు, ప్రిస్క్రైబ్ చేస్తారు స్టార్టింగ్లో. ఎంత దాటితే మనకి ఇన్సులిన్ ఇంజెక్షన్ వరకు వెళ్తుంది పేషెంట్కి? ఎంత లెవెల్స్ దాటితే మనకి ఇన్సులిన్ సజెస్ట్ చేస్తారు? అంటే అకార్డింగ్ టు ప్రోటోకాల్ అండి, ఇన్సులిన్ షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయని ఇవ్వడం కాదు. ఓకే. వాళ్ళకు అదే నేను చెప్పాను కదా, సీరం ఇన్సులిన్, సి పెప్టైడ్ ఇలాంటి టెస్టులు చేసుకొని వాళ్ళకు కంపల్సరీ ఇన్సులిన్నే సూటబులా లేకుంటే ట్యాబ్లెట్స్తో కూడా వాళ్ళ షుగర్స్ కంట్రోల్ చేసుకోవచ్చా, అది ఇంపార్టెంట్ అండి. ఓకే. మరియు యాక్చువల్గా ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ తగ్గిపోతుంది కాబట్టి ఇన్సులిన్ తీసుకుంటే మంచిదని ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటీస్ డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. కానీ పేషెంట్స్కి అది ప్రిక్ ఉంటుంది కదా, ఇంజెక్షన్ ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇన్సులిన్ లైక్ ట్యాబ్లెట్స్ వచ్చాయి కాబట్టి ఓకే ఇలాంటి ట్యాబ్లెట్స్తో కూడా కొద్దిగా కంట్రోల్ ఈజీ అయిపోయిందండి షుగర్స్ని. ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్లో కొంతమందికి స్వీట్స్ బాగా ఎక్కువ ఇష్టం ఉంటుంది, వాళ్ళప్పటికి డయాబెటిక్ అఫెక్టెడ్ కాదు అనుకుందాం. ఒక నార్మల్ మిత్ ఏంటంటే బయట జనాలకి షుగర్స్ స్వీట్స్ ఎక్కువ తీసుకుంటే షుగర్ వస్తుంది అనేది ఉంది, అది నిజమేనా? స్వీట్స్ ఎక్కువ తింటే డయాబెటీస్ రావడం అనేది ఒక అపోహ మాత్రమే అండి, మిత్తే. ఎందుకంటే స్వీట్స్ తిన్నా, సమోసా తిన్నా, కచోరీ తిన్నా, జంతికలు ఇవి తిన్నా కానీ మన బాడీలో వెళ్ళి అది షుగర్స్గా కన్వర్ట్ అయ్యేది కంపల్సరీ, గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. అందుకని స్వీట్స్లో ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ తొందరగా షుగర్స్ బ్లడ్లో పెరిగిపోతాయి కాబట్టి ఈ డయాబెటీస్ అన్కంట్రోల్ అవుతుంది. ఓకే. ఏ ఆహారం అయినా కానీ, ఏ ఫుడ్ ప్రోడక్ట్ అయినా కానీ ఒక మోతాదులో తీసుకుంటే ఏమీ కాదు. స్వీట్స్ తిన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చేసుకొని ఆ పూట ఆహారము హాఫ్ చేసుకొని తింటే ఏం ప్రాబ్లం లేదండి. నార్మల్ స్వీట్ కూడా అంటే షుగర్ ఫ్రీ స్వీట్సే కాకుండా నార్మల్ స్వీట్ కూడా ఏదైనా తినొచ్చు. దాని తర్వాత మనం ఆ స్వీట్లో ఉన్న క్యాలరీస్ని మనం స్పెండ్ చేసుకోవాలి. ఓకే. అది ఎక్సర్సైజ్ ద్వారా, కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ, యోగా, స్విమ్మింగ్, ఎనీ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, డ్యాన్స్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటివి చేసుకుంటే మనకు షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే. ఇప్పుడు డయాబెటీస్ అనేది జెనెటికల్లీ పాసిబిలిటీ ఉందన్నప్పుడు సిబ్లింగ్స్ ఒక ఇంట్లో ఒక బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఒక 3-4 ఉన్నారనుకుందాం. సో ఒకవేళ మదర్కి ఫాదర్కి వాళ్ళ యాన్సెస్ట్రల్ దీంట్లో డయాబెటీస్ అఫెక్ట్ అయ్యి ఉంటే జెనెటికల్గా అందరికీ వచ్చే పాసిబిలిటీ ఉండాలి కదా, ఒకరికి వచ్చి ఇంకొకరికి రాకపోవడం అట్లా కూడా చాలా జరుగుతుంటుంది కదా. కరెక్ట్ అండి. మీరు అడిగేది ఏంటంటే ఫ్యామిలీలో పేరెంట్స్కి డయాబెటీస్ ఉంటే అందరి పిల్లలకు రావాలి అని పాసిబిలిటీ అది ఒక అపోహ మాత్రమే అండి. కంపల్సరీగా షుగర్ రావాలని ఏం లేదు. ఇది డామినెంట్ జీన్స్, ఈ రిసెసివ్ జీన్స్ ఇవన్నిటిది మీద జన్యుపరంగా ఎలా వాళ్ళకు లబ్ధి పొందుతుందో అలా దాన్ని బట్టి ఈ షుగర్స్ వస్తాయి. ఓకే. అంటే జీన్స్ ఎలా పాస్ ఆన్ అయ్యాయి దాన్ని బట్టి ఈ షుగర్స్ వస్తాయి. ఇప్పుడు లేటెస్ట్ జీన్ టెస్టింగ్, ఈ జీనోమ్ టెస్టింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాంతో పుట్టబోయే పిల్లలకు షుగర్ వస్తుందా లేదా కూడా తెలుసుకునే ఛాన్సెస్ చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే స్ట్రెస్ వల్ల వచ్చిన డయాబెటీస్ ఏదైతే ఉందో అది టెంపరీ అనే ఫీలింగ్ ఉంది బయట జనాలకి. సో అది నిజంగానే టెంపరీయా లేకపోతే అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఈ స్ట్రెస్ వలన మనము అంటే వర్క్ లైఫ్ అండ్ ఆఫీస్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా చేసుకోకుండా ఈ మానసిక ఒత్తిడికి లోనయ్యి ఈ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోతాయండి. దాంతో ఈ షుగర్స్ కూడా పెరుగుతాయి. ఇది మనము ఈ కంట్రోల్ లేకుంటే ఈ స్ట్రెస్ అలానే కంటిన్యూ అవుతే డెఫినెట్గా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. తర్వాత మనం రివర్సల్ అంటే రెమిషన్ గురించి మాట్లాడినప్పుడు స్ట్రెస్ తగ్గినప్పుడు అంటే ఆ మానసిక ఒత్తిడి ఉన్న పరిస్థితుల నుండి మనం బయటపడ్డప్పుడు ఓకే మళ్ళీ ఆహ్లాదమైన జీవితము మరియు పాజిటివిటీ ఇలాంటివి వచ్చినప్పుడు చాలా మందికి షుగర్స్ తగ్గిపోతాయి. ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో కూడా సంబంధించినది అన్నమాట. సార్ ఇప్పుడు మనకు పాండమిక్ టైంలో కోవిడ్ వచ్చిన టైంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు సఫర్ అయ్యారు దానివల్ల. సో అంటే డయాబెటిక్ పేషెంట్స్కి జనరల్గానే ఇమ్యూనిటీ అనేది కొంచెం డౌన్ అవుతుంది డయాబెటీస్ వల్ల. సో ఆ టైంలో మీరు ఫేస్ చేసిన అంటే మీరు చూసిన ప్రాబ్లమ్స్ అంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఎంతవరకు సఫర్ అయ్యారు వాళ్ళు డ్యూ టు కోవిడ్లో? ఎక్కువ
ప్రాబ్లం అయ్యింది కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువ ఉన్న పేషెంట్స్, అంటే నార్మల్గా ఒక మనిషికి ఉన్న బీపీ, షుగర్, ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలాంటివి లంగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ సఫర్ అయ్యారండి. ఇన్ జనరల్గా డయాబెటీస్ పేషెంట్స్కి రక్త ప్రసరణ సరిగా ఉండదండి. అంటే ఆల్రెడీ బ్లడ్ వెజల్స్లో కొంచెము ఈ షుగర్ వలన బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు. అందుకని డయాబెటీస్ వాళ్ళకు గాయాలు మానకపోవడం, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవ్వడము, తొందరగా ఏదన్నా జబ్బు వస్తే తగ్గకపోవడము, అంటే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుంది. అందుకని ఈ కోవిడ్లో ఎక్కువ వరకు డయాబెటిక్ పేషెంట్స్కి ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఓకే. అంటే డయాబెటీస్ కూడా ఒక ఫస్ట్ స్టేజ్ హార్ట్ డిజీజే కాబట్టి, అంటే డయాబెటీస్ పేషెంట్స్కి ఎక్కువ వరకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిపి, అంటే డయాబెటీస్, ఈ హైపర్ టెన్షన్, బీపీ, ఇవన్నీ ఉన్న వాళ్ళకు, ఆస్తమా, ఇలాంటి పేషెంట్స్కి ఈ కోవిడ్ సమయంలో చాలా ప్రాబ్లం అయిందండి. ఓకే. మనకి డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? అంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత మిగతా బాడీ పార్ట్స్ మీద అది ఉండే ప్రభావం ఎలా ఉంటుంది? డయాబెటీస్ ఈ ప్రతి అవయవం మీద దీని ప్రభావం చూపెడుతుందండి. ప్రతి అవయవానికి కాంప్లికేషన్ వస్తుంది. ఐస్ చూపు మందగించడం, రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఓకే. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ని నెఫ్రోపతి అంటారు, డయాబెటిక్ నెఫ్రోపతి. మరియు ఈ నరాలకు సంబంధించింది డయాబెటిక్ న్యూరోపతి అని, ఈ తిమ్మిర్లు, చీమలు పాకినట్టు తీయడము, ఇవన్నీ డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలు. మరియు హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటీస్ని ఫస్ట్ స్టేజ్ హార్ట్ డిజీజ్గా గుర్తించబడింది. ఎందుకంటే ఈ రక్త ప్రసరణ గుండె నరాలలో కూడా తక్కువ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా డయాబెటిక్ పేషెంట్ హార్ట్ కండిషన్ కూడా రిపీటెడ్గా చూసుకోవాలి. అంటే ఇయర్కి ఒకసారి ఈసీజీ, 2D ఎకో ఇలాంటి టెస్టులు చేసుకొని ఒక కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో కూడా ఉంటే మంచిది. మరియు ఈ గాయాలు మానకపోవడము, పుండ్లు రావడము, ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కావడం కూడా డయాబెటిక్ కాంప్లికేషన్స్ అండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకోండి, బాడీలో ఏదైనా ఒక ఆర్గాన్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది. సో ఆ టైంలో కనుక డయాబెటీస్ ఎఫెక్ట్ అయితే అది ఇంకా మనకు సివియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలి? ఈ డయాబెటీస్ ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా సర్జరీ కావాల్సిన పేషెంట్కి కంపల్సరీగా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలండి. ఎందుకంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటేనే ఆ సర్జరీ చేశాక ఆ గాయము మానడము, ఓకే, స్టిచెస్ తొందరగా హీల్ అవ్వడము, ఇవన్నీ బెటర్ ఉంటుంది. సార్ ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకుందాం, ఏదైనా ఒక సర్జరీ చేయాల్సిన ఎమర్జెన్సీ ఉంది, వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాలేదు ఆ టైంకి. సో ఆ టైంలో డాక్టర్స్ ఏం చేస్తారు జనరల్గా? ఒక సర్జరీ ఒక పేషెంట్కి ఉంది, ఆయనకు డయాబెటీస్ కంట్రోల్ అవుతలేదు అంటే కొన్ని టెస్టులు చేసుకొని ఇమీడియట్గా ఆయనకు ఇన్సులిన్, అంటే ఐవి గ్లూకోజ్ ఇస్తే, ఇన్సులిన్ ఇస్తే తొందరగా తగ్గుతుంది. మరియు ఈ తగ్గినప్పుడు షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు సర్జరీ చేస్తే తొందరగా మానడము, రికవరీ రేట్ మంచిగా ఉంటుందండి, ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది. సో డయాబెటీస్ వచ్చిందని ఒక అనుమానం ఉన్నా లేదా ఏదైనా కొంచెం సిమ్టమ్స్ ఏదైనా కనిపించినప్పుడు సో పేషెంట్స్ ఫస్ట్ చేసుకోవాల్సిన టెస్ట్లు ఏంటి? డయాబెటీస్ లక్షణాలు ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకోవాలండి. ఒకవేళ ర్యాండమ్ బ్లడ్ షుగర్ 140, 160 కంటే ఎక్కువ ఉంటే ఒక డౌట్తో ఫాస్టింగ్ పోస్ట్లను చేయించుకోవాలి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 90 నుండి 110 వరకు ఉండాలండి. మరియు పోస్ట్ లంచ్ 140, 126 నుండి 140 దాకా ఉంటే మంచిది. కానీ పోస్ట్ లంచ్ అన్నా ఫాస్టింగ్ అన్నా ఏదైనా పెరిగిపోయి ఉంటే కంపల్సరీగా ఈ HbA1c గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్గా గుర్తించబడింది. గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారనమాట. ఈ గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్ 5.66 కంటే తక్కువ ఉంటే మంచిది. ఈ 6 కంటే ఎక్కువ ఉంటే మనము డయాబెటీస్గా గుర్తించబడుతుంది. ఈ మనము HbA1c ఎక్కువ ఉంటే షుగర్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ షుగర్స్ వలన వచ్చే కాంప్లికేషన్స్ని అరికట్టుకోవాలంటే HbA1c 6 కంటే తక్కువ ఉంటే మంచిది. మరియు ఈ టెస్ట్లలో డయాబెటీస్ ఒక ఫస్ట్ స్టేజ్ హార్ట్ డిజీజే కాబట్టి ఈసీజీ, 2D ఎకో, అంటే లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. ఇయర్కి ఒకసారి ఈసీజీ, 2D ఎకో కూడా చూసుకోవడం మంచిది. డయాబెటీస్లో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ తక్కువ పనిచేస్తుందండి. అంటే మనకు ఈ నొప్పి,
గుండె ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్కి రావాల్సిన నొప్పి ఉండదండి, తెలియదు. ఓకే. అందుకని డయాబెటీస్ పేషెంట్స్ సైలెంట్ హార్ట్ అటాక్స్, సైలెంట్ బ్రెయిన్ స్ట్రోక్స్కి గురవుతారు. అందుకని వాళ్ళకు ఇది తెలుసుకోవడానికి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఇంపార్టెంట్ అండి. ఓకే. మరియు డయాబెటీస్లో ఈ కిడ్నీ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి క్రియాటినిన్, మైక్రోఆల్బుమినురియా ఇవన్నీ టెస్టులు కూడా చేసుకుంటే మంచిది. కిడ్నీ హెల్త్ కూడా ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఐ చెకప్ కంపల్సరీ. రెటీనాకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి డయాబెటిక్ రెటినోపతి ఏమైనా వచ్చిందా, లేకుంటే ఐ కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చినాయా, ఆఫ్థమాలజిస్ట్ని కంపల్సరీగా కన్సల్ట్ చేయాలి. ఓకే. ఇలా ఒక డయాబెటిక్ పేషెంట్ కరెక్ట్గా ఈ అవయవాలకు సంబంధించిన డాక్టర్స్ని చూపించుకుంటే డయాబెటీస్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ. ఓకే. సర్క్యులేషన్ ఈ ఇంటెస్టైన్స్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ తక్కువ ఉంటుంది. ఓకే. అలా ఈ కాన్స్టిపేషన్ రావడము, ఈ పైల్స్, ఫిషర్స్, ఈ ఫిస్టులాస్ అనేటివి ఎక్కువ అయిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి డయాబెటీస్లో కాంప్లికేషన్ వస్తుంది. త్రివిక్రమ్ గారు, ఇంకోటి డయాబెటిక్ పేషెంట్స్ మేజర్లీ డాక్టర్స్ చెప్పేది కావచ్చు, వాళ్ళు బయట మనకి ఉన్న ఇది కూడా ఏంటంటే డయాబెటిక్ అఫెక్టెడ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెక్షువల్ వీక్నెస్ అనేది ఏదైతే ఉందో అది ఎక్కువ ఫేస్ చేస్తారని చెప్పి, అంటే ఉన్న ఆ పొటెన్షియల్ తగ్గిపోవడం కానీ, అవునండి. సో ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తారన్నది. సో అది ఎంతవరకు అవాయిడ్ చేయొచ్చు, ఎంతవరకు అది నిజం అంటారు దాన్ని? డయాబెటీస్లో ప్రతి అవయవం ఎఫెక్ట్ అవుతుంది. ఇలానే మన సెక్షువల్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. డయాబెటిక్ పేషెంట్కి ఈ రక్త ప్రసరణ అంగంలో సరిగా లేకుండా ఈ అంగస్తంభన సమస్యలు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడము, శీఘ్రస్ఖలనం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు, ఇది రావడము, మరియు ఈ లాస్ ఆఫ్ లిబిడో, ఈ సెక్స్లో ఆసక్తి లేకపోవడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అండి. అందుకని షుగర్స్ కంట్రోల్లో ఉంటే డెఫినెట్లీ ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఈ సమస్యతో ఎవరైనా సతమతం అవుతుంటే కొన్ని మెడిసిన్స్తో ఆ సమస్యని మనం అరికట్టుకోవచ్చు అండి. డయాబెటీస్కి ఇప్పుడు గ్లోబల్గా కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి మనకి? డయాబెటీస్కి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండి. తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్, మరియు స్ట్రెస్ తగ్గించుకోవడము, మరియు ఈ డ్రగ్స్లో అంటే మన మెడిసిన్స్లో చాలా మంచి మెడిసిన్స్ వచ్చేసాయండి. లేటెస్ట్ మెడిసిన్స్లో ఇన్సులిన్ లాగా పనిచేసే టాబ్లెట్స్ వచ్చాయి. ఇవి కూడా చాలా మంచిగా పనిచేస్తున్నాయి. ఇంకోటి ఇన్సులిన్స్ కూడా ఇప్పుడు చాలా నొప్పి ఉండదు, అల్ట్రా ఫైన్ నీడిల్స్ వచ్చేసాయండి. మనము ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకున్నా కానీ నొప్పి అనేది ఉండదు. మరియు ఈ ఇన్సులిన్ పంప్స్ అని ఉన్నాయి. ఈ ఒక పరికరము డివైస్ అమర్చబడుతుంది, జస్ట్ పేజర్ లాగా ఉంటుంది. సింపుల్గా అది ఆటోమేటిక్ మనకు బాడీలో ఉన్న గ్లూకోజ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటూ ఇన్సులిన్ కూడా డెలివర్ చేస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడప్పుడు దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి, కౌంటర్ చెక్ చేసుకొని షుగర్స్ ఎలా ఉన్నాయో చేసుకుంటే మన డాక్టర్కి రిపోర్ట్ చేసుకొని ఈజీగా మనము ఇన్సులిన్ పంప్తో షుగర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. లేటెస్ట్గా కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ టెస్ట్ అని ఉన్నాయి. అది కూడా ఒక చిన్న ప్యాచ్ ఇలా బాడీ పైన పెడతారండి. అది ప్రతి 5 minutesలో మనకు షుగర్స్ ఎంత ఉన్నాయో రికార్డ్ అవుతుంది. అలా ఒక డయాబెటీస్ డాక్టర్కి ఈజీగా ఫుడ్ ఎలా తీసుకుంటే షుగర్స్ కంట్రోల్లో అవుతాయి, ఏ మందు ఇస్తే కంట్రోల్ అవుతుంది, మార్నింగ్ ఎలా ఉంది షుగర్, ఆఫ్టర్నూన్ ఎలా ఉంది, బిఫోర్ స్లీప్ ఎలా ఉంది, మరియు అర్లీ మార్నింగ్ షుగర్స్ ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ నోట్ అవుతాయి. కాబట్టి ఈజీగా మనము షుగర్స్ కంట్రోల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, మన ఏదైతే షుగర్ మానిటరింగ్ డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్ ఏదైనా సర్జరీ చేసి పెడతారండి, లేకపోతే అది రిమూవబుల్, డిటాచబుల్? లేదండి, ఒక చిన్న డివైస్ ఇన్సులిన్ పంప్ అని ఉంటుంది, అది పేజర్ లాగా ఉంటుంది. సింపుల్గా అది స్కిన్ పైనే పెట్టుకొని దానికి ఒక సెన్సార్ ఉంటుంది. సెన్సార్ జస్ట్ మన స్కిన్లో ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, నొప్పి కూడా ఉండదు. అది మనము దాంతో స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, బాత్ కూడా తీసుకోవచ్చు. ఓకే, లేటెస్ట్ డివైసెస్ వాటర్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ ఉన్నాయి కాబట్టి ఓకే, ఏం ప్రాబ్లం లేకుండా రోజు దినచర్య చేసుకోవచ్చు అండి. సార్, డయాబెటీస్ ట్రీట్మెంట్లో
మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్ట్ ఎంతవరకు ఉండొచ్చు? అంటే లేటెస్ట్ అప్కమింగ్ అడ్వాన్స్మెంట్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్ట్ ఎంతవరకు ఉండొచ్చు మీకు? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి హెల్త్ ఇండస్ట్రీలో వాడుతున్నారండి. అంటే హెల్త్కి సంబంధించిన ఏ డిజీజ్ అయినా కానీ, డయాబెటీస్ అయినా, హైపర్ టెన్షన్ అయినా కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొన్ని సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా కానీ ఏవైతే మనము నార్మల్గా గుర్తించలేమో అలాంటి సిమ్టమ్స్ ఒక సిరీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చే హార్ట్ అటాక్ని కూడా ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. లేకుంటే షుగర్స్తో వచ్చే కాంప్లికేషన్స్ వేరే ఆర్గన్స్ మీద ఏమైనా వస్తుందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. అలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఫార్మస్యూటికల్స్లో కూడా వాడుతున్నారు. మరియు ఈ ఇన్సులిన్ డెలివరీ డివైసెస్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా వాడుతున్నారు. అలా ఈజీ అయిపోయిందండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ సెన్సింగ్ ఇవన్నీతో మనము ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని హెల్త్ ఇండస్ట్రీలో ఒక డిజీజ్ని ఈజీగా కంట్రోల్ చేసుకుంటున్నామండి. సార్ ఇంకొక అంటే కొంచెం అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ క్వశ్చన్, బయట చాలామంది అనుకుంటున్న క్వశ్చన్, కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో కానీ ఏదైనా ఫోరమ్స్లో కానీ చాలా దగ్గరలో నడుస్తున్న ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు హెచ్ఐవి ఏదైతే ఉందో అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అది. సో అట్లా డయాబెటీస్ కూడా ఏదన్నా అట్లా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎంతవరకు నిజం అది? డయాబెటీస్ అంటే మీరు అనే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడా లేకుంటే భార్య నుండి భర్తకు, భర్త నుండి భార్యకు వస్తుందా అని చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. అలా ఎప్పటికీ రాదండి. ఓకే. డయాబెటీస్ పేరెంట్స్కి అంటే జెనెటిక్గా పేరెంట్స్కి ఉన్నా కానీ, ఫోర్ ఫాదర్స్కి ఉన్నా కానీ, ఒకవేళ బ్రదర్స్ సిస్టర్స్కి ఉన్నా కానీ ఆ జన్యు సంబంధించిగా వస్తుంది కానీ ఇలా ట్రాన్స్మిటబుల్ డిజీజ్ కాదండి. అంటే ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, చాలా మంది డాక్టర్స్ దే దెమ్సెల్ఫ్ సెడ్ చాలా పేషెంట్స్ ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారని. అంటే చాలా మంది మా ఆయనకి చాలా ఎక్కువ డయాబెటీస్ ఉంది, సో నాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి, భర్తకు ఉన్నప్పుడు భార్యకి, భార్యకు ఉన్నప్పుడు భర్తకి, ఈ డౌట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి బయట. అంటే ఈ అపోహలు మీ ద్వారా ఏదైనా కొంచెం క్లియర్ అయితే బాగుంటుంది అందుకని. సో ఆ పాసిబిలిటీ లేదంటారా? డయాబెటీస్లో చాలా అపోహలు ఉన్నాయండి. ఇది కూడా అంటే వైఫ్ నుండి హస్బెండ్కి, హస్బెండ్ నుండి వైఫ్కి డయాబెటీస్ వస్తుందా అని చాలామంది అడుగుతుంటారు, కానీ ఎప్పటికీ రాదు అలా. ఓకే సార్, డయాబెటిక్ పేషెంట్స్కి జనరల్గా పిల్లలు పుట్టే ఛాన్సెస్ తగ్గుతాయనే అపోహ కూడా బయట ఉంది. సో అంటే పిల్లలు పుట్టడం కష్టం అనే ఆ డౌట్ కూడా ఉందన్నమాట. సో అది ఎంతవరకు నిజం? పిల్లలు పుట్టే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది వాళ్ళకి? డయాబెటీస్ పేషెంట్ నార్మల్ పేషెంట్ లాగానే షుగర్స్ కంట్రోల్లో ఉంటే, అంటే బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉండి వేరే కోమార్బిడ్ కండిషన్స్ లేకుంటే, హైపర్ టెన్షన్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమి లేకుంటే లైంగికంగా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదండి. ఇలా డయాబెటిక్ పేషెంట్కి నార్మల్ పిల్లలు కూడా పుడతారు. ఓకే. డయాబెటీస్ పేషెంట్స్కి కంపల్సరీగా షుగర్స్ రావాలని ఏమీ కంపల్సరీ కాదు. ఒకవేళ జెనెటిక్గా ఏదైనా కాంబినేషన్స్లో అలా వస్తే షుగర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ కంపల్సరీగా డయాబెటీస్ పేషెంట్స్కి డయాబెటిక్ పేషెంట్సే పుడతారా, డయాబెటీస్ చిల్డ్రనే పుడతారా అనేది ఎప్పటికీ కాదు. అంటే ఈ క్వశ్చన్ కూడా చాలా ఎక్కువ ఉందండి. అంటే ఏంటంటే ఒకవేళ పిల్లలు పుట్టే టైంకి వైఫ్కి, హస్బెండ్కి ఇద్దరికి కనుక డయాబెటీస్ ఉంటే, సో పిల్లలకి కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనేది కూడా బయట అపోహ ఒకటి ఉంది. సో అది దానిలో ఎంతవరకు నిజం ఉంది? అదే అండి, ఇప్పుడు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి డయాబెటీస్ ఉందనుకోండి, పిల్లలకు డయాబెటీస్ వచ్చే ఆస్కారం కొద్దిగా పెరిగిపోతుంది. అంటే ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనేది పెరిగిపోతుంది. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్కి డయాబెటిక్ ఉన్నా కానీ షుగర్స్ కంట్రోల్లో ఉంటే, ఓకే, కన్సీవింగ్ టైంలోనైనా కానీ, ఓకే, ప్రెగ్నెన్సీ టైంలో అయినా కానీ షుగర్ కంట్రోల్లో ఉంటే, ఈ జెస్టేషనల్ డయాబెటీస్కి దారి తీయకుండా ఉంటే ఏమీ ప్రాబ్లం కాదు. నార్మల్ చైల్డే డెలివర్ చేసుకోవచ్చు. త్రివిక్రమ్ గారు, మనకి డయాబెటిక్ అఫెక్టెడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్, అంటే వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏ రకంగా ఉండాలి? డయాబెటీస్ అఫెక్టెడ్ పేషెంట్స్ ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలండి. విటమిన్స్, మినరల్స్, ఈ మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ ఉన్న పోషకాహారాలతో నిండిన ఫుడ్ తీసుకుంటే మంచిది. దీంట్లో కడుపు నిండా 3 సార్లు తినకుండా 5 సార్లు కొద్దిగా తినడం మంచిది. అంటే బ్రేక్ డౌన్ మీల్స్ అంటాం కదా, అలా తీసుకుంటే మంచిది. మరియు తక్కువ కార్బోహైడ్రేట్స్, అంటే తక్కువ పిండి పదార్థాలు తీసుకోవాలి. దీంట్లో సింపుల్ షుగర్స్ ఉన్న స్వీట్స్, జ్యూసెస్ ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్లో అలా హోల్గా అంటే పీచు పదార్థంతో సహా ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. డయాబెటిక్ పేషెంట్
కొన్ని ఫ్రూట్స్ తీసుకోకపోతే లేకుంటే తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. ఓకే. దీంట్లో బనానా, సపోటా, సీతాఫలం, ఈ గ్రేప్స్ ఇలాంటివి జ్యూసీ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. ఓకే. అంటే మనము గ్లైసిమిక్ ఇండెక్స్ చూసుకోవాలండి. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ డయాబెటీస్లో మంచిది. ఓకే. మనము ప్రతి ఫుడ్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ చూసుకొని గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే. మరియు ఈ స్వీట్స్ తిన్నప్పుడు ఆ పూట ఆహారం సగం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా వాకింగ్ చేసుకుంటే మంచిది. ఓకే. కొన్ని ఈ షుగర్ ఫ్రీ సబ్స్టెన్సెస్ తో చేసిన స్వీట్స్ తీసుకుంటే దాంట్లో క్యాలరీస్ ఉండవు కాబట్టి ఓకే. దాంట్లో మనము ఈ ఆస్పర్టామ్ ఇలాంటివి లేకుండా ఈ సుక్రలోజ్, స్టీవియా ఇలాంటివి ఉన్న షుగర్ ఫ్రీ ఫుడ్స్ తీసుకుంటే మంచిది. సో డయాబెటిక్ పేషెంట్స్ అంటే కూల్ డ్రింక్స్ బాగా ఎక్కువ అలవాటు ఉన్నవాళ్ళు, సాఫ్ట్ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ, సో డయాబెటిక్ పేషెంట్స్ కూల్ డ్రింక్స్ ఎంతవరకు తీసుకోవచ్చు లేదా పూర్తిగా మానేయాలా? డయాబెటిక్ పేషెంట్స్ ఈ కూల్ డ్రింక్స్ లేకుంటే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడము మంచిది కాదండి. ఓకే. ఈ మనము ఫ్రూట్ని అలానే పీచు పదార్థంతో సహా తీసుకుంటే మంచిది. దాంట్లో ఫైబర్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి షుగర్స్ తొందరగా పెరిగిపోకుండా ఒక కంట్రోల్ వస్తుంది. ఓకే. అలానే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకున్నా కానీ, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ తీసుకున్నా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. చాలా మంది కొబ్బరి నీళ్ళు తాగాలా అని అడుగుతుంటారు. కొద్దిగా తీసుకుంటే ఏదైనా ఒక మోతాదులో తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి. మనము తీసుకున్న ఆహారంలోని క్యాలరీస్ని కౌంట్ చేసుకోవాలి. ఆ క్యాలరీస్ కౌంట్ మనకు ఆ క్యాలరీస్ నుండి వచ్చే ఎనర్జీని మనం ఎక్స్పెండ్ చేసుకోవాలి. ఓకే. ఒకవేళ మనము ఆ క్యాలరీస్ని మనం వాడకుంటే అది షుగర్స్గా పేరుకోపోయి డయాబెటీస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ జనరల్గా కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే హ్యాబిట్ ఉంటుంది. సో ఒక డయాబెటీస్ ఒకసారి అఫెక్ట్ అయిన తర్వాత సో దాన్ని పూర్తిగా ఆపలేరు, కొంతమంది కంటిన్యూ చేస్తుంటారు. సో దానివల్ల మీకు డయాబెటీస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? అంటే ఆల్కహాల్ ఎంతవరకు డ్యామేజ్ చేస్తుంది డయాబెటిక్ పేషెంట్స్? డయాబెటీస్ పేషెంట్ అనే కాదు, ఆల్కహాల్ మితిమీరి తీసుకుంటే అంటే అబ్యూజింగ్గా చేసుకుంటే కంపల్సరీగా హెల్త్ ఎఫెక్ట్ అవుతుందండి. ఒక మోతాదులో కొద్దిగా ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అలాంటివి ఒక 1 పెగ్ 2 పెగ్స్ తీసుకుంటే ఒకేషనల్లీ సోషల్లీ తీసుకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ అదే పనిగా ఆల్కహాల్కి బానిస అయ్యి లేకుంటే స్మోకింగ్కి బానిస అయ్యి అలానే కంటిన్యూ చేస్తుంటే వేరే ఇతర ఆర్గన్స్ మీద డ్యామేజ్ అవుతుంది. ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్కి వేరే ఆర్గన్స్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యి ఉంటాయి. అందుకని ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకు, స్మోకింగ్ చేసే వాళ్ళకు హార్ట్ అటాక్స్ తొందరగా రావడము, బ్రెయిన్ స్ట్రోక్స్ తొందర రావడము, వేరే ఆర్గన్స్ కాంప్లికేషన్స్ ఎక్కువ కావడం ఉంటుంది. కాబట్టి ఒక మోతాదులో తీసుకుంటే ఏమీ ప్రాబ్లం లేదు. కానీ స్మోకింగ్ మాత్రం కంపల్సరీ క్విట్ చేయాలండి. ఈ స్మోకింగ్ సెసేషన్ క్లినిక్స్ అని ఉంటాయి, అలా రిహాబిలిటేషన్ లేకుంటే కొన్ని గమ్స్ కూడా తీసుకుంటే నికోటిన్ గమ్స్ తీసుకుంటే స్మోకింగ్ అరికట్టుకోవచ్చు. ఇలాంటివి తీసుకుంటే మంచిది. సార్ ఇప్పుడు ఆ డయాబెటిక్ పేషెంట్స్ ఆల్కహాల్ కనుక తీసుకుంటే సో షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఎంతవరకు పెరుగుతాయి? సో ఎంత అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానివల్ల? డయాబెటీస్ పేషెంట్స్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్స్ ప్రాబ్లం అవుతాయండి. షుగర్ లెవెల్స్ కొందరికి పెరిగిపోతాయి స్టఫ్ తినే బట్టి, ఆ టైంలో తీసుకున్న ఫుడ్ బట్టి షుగర్స్ పెరిగిపోతాయి. కానీ ఇన్ జనరల్గా ఆల్కహాల్ తీసుకుంటే హైపోగ్లైసీమియా అంటే డయాబెటీస్ వాళ్ళకు షుగర్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా డయాబెటీస్ వాళ్ళు ఆల్కహాల్ తీసుకోకుంటే మంచిది. తీసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఇమీడియట్లీ షుగర్స్ చెక్ చేసుకొని డాక్టర్కి చూపించుకోవాలి. సార్ డయాబెటిక్ పేషెంట్స్ ఒకవేళ ఎవరికైనా ఎమర్జెన్సీ టైంలో కానీ లేదా వాళ్ళకి ఏదైనా నిజంగా అలవాటు ఉండి విల్లింగ్ ఉంటే బ్లడ్ డొనేట్ చేయొచ్చండి? డెఫినెట్లీ అండి. డయాబెటీస్ పేషెంట్ నార్మల్ పర్సన్ లాగానే బ్లడ్ డొనేట్ చేసుకోవచ్చు. ఏమి డొనేట్ చేశాక ఆ పేషెంట్కి షుగర్స్ పెరిగిపోవడం అనేది ఉండదు. సో డయాబెటీస్ అఫెక్ట్ అవడానికి ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? అంటే ఈ ఏజ్లోనే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కానీ లేదా ఈ ఏజ్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని కానీ ఆ ఏజ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా డయాబెటీస్ పేషెంట్స్కి? డయాబెటీస్ అనేది ఒక మెటబాలిక్ డిజీజ్. ఇది దీంట్లో వయసు నిమిత్తం లేకుండా ఈ డయాబెటీస్ వస్తుందండి. అంటే ఇప్పుడు పుట్టుకతోనే ఈ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా పెరిగిపోతున్నారు. మరియు టైప్ 2 ఇతర కారణాల వలన వచ్చిన డయాబెటీస్ టైప్ 2
ఏ ఏజ్లోనైనా స్టార్ట్ కావచ్చు. అంటే ఈ స్కూల్ చిల్డ్రన్లో కూడా ఇప్పుడు మనం డయాబెటీస్ చూస్తున్నాము. ఇది లైఫ్ స్టైల్లో మనకు ఎక్సర్సైజ్ లేకపోవడము, ఒబిసిటీ పెరిగిపోయి, ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ పెరిగిపోయి కూడా చిల్డ్రన్కి కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్మోనల్ డిస్టర్బెన్స్ వలన డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా వరకు 40 నుండి 45 వరకు ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువ డయాబెటీస్ చూస్తున్నాము. ఈ కారణాలు అంటే మనము లైఫ్ స్టైల్లో బ్యాలెన్సెస్ లేకుండా, ఈ ఫుడ్ హ్యాబిట్స్ వలన, ఈ స్ట్రెస్ కండిషన్స్ వలన షుగర్స్ పెరిగిపోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారు. డయాబెటిక్స్ సంబంధించి లాట్ ఆఫ్ క్వశ్చన్స్కి ఉన్న ఆన్సర్స్ అన్ని చెప్పారు. అంటే దానికి సంబంధించిన క్యూరింగ్ ఎలా ఉంటుంది, ప్రివెన్షన్స్ అండ్ ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలి, హెల్త్ హ్యాబిట్స్ ఎట్లా మార్చుకోవాలి, ఇవన్నీ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.